చికెన్ అండ్ బ్లూబెర్రీ స్ట్యూ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, డ్రైడ్ బ్లూబెర్రీస్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, లవంగాలు, వెన్న, మిరియాల పొడి, మైదా, బేలీఫ్, బిర్యానీ ఆకు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, వంట మొదలు పెట్టేద్దాం. మనకు కొద్దిగా వేడి నీళ్ళు కావాల్సి వస్తాయి చివర్లో, స్ట్యూలు కానీ సూప్లు కానీ అన్నప్పుడు. అందుకోసమే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. రైట్, ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నా. ఇందులో బటర్ వేసుకుందాం. బటర్ వేడైన తర్వాత, కరిగిన తర్వాత ఇవన్నీ వేసి కుక్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా చాప్ చేసి పెట్టుకుందాం. Okay, chopped garlic, we'll keep it aside. Bay leaf, cloves, alage garlic. ఉల్లిపాయ కూడా చాప్ చేసి వేసుకుందాం. ఆనియన్ డైసెస్ కట్ చేస్తాం. ఓకే, ఆనియన్ కూడా డిష్లో. తర్వాత చికెన్. ఈ స్ట్యూ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఎక్కువ వరకు యూరోప్ ఇటువైపు ప్రాంతాలవే అనమాట. మనం కూరలు ఎలా తయారు చేసుకుంటామో వాళ్ళు స్ట్యూస్ అలా తయారు చేసుకుంటారు. స్ట్యూ అంటే కూరే ఒక రకంగా. అయితే ముఖ్యంగా ఎక్కువ ఇవి ముందు నుంచి కూడా మనం ఏంటంటే సంచార తెగలు కదా, మనుషులందరూ కూడా సంఘజీవంగానో లేకపోతే ఒక చోట నివసించడం అనేది చాలా అర్లీ స్టేజెస్లో వచ్చింది. ఒక 200-300 సంవత్సరాలు, 400-500 సంవత్సరాలు. అఫ్కోర్స్ 1000 అనుకున్నా కూడా అది పెద్ద ఎక్కువ కాదు కంపారిటివ్లీ. అంతకుముందు అంతా కూడా ఎక్కువ సంచారం చేస్తూ ఉండేవాళ్ళు, అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి పడితే అటు. తర్వాత కొద్దిగా అక్కడి నుంచి ఎవాల్వ్ అవుతూ సంఘజీవాలు మొదలవుతూ వచ్చాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే దొరికిన పదార్థాలన్నింటినీ కూడా కాల్చుకొని తినడము, లేకపోతే ఒక పాత్ర పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఉడికించుకొని తినడం, ఇట్లాంటివి వచ్చాయి. ఎప్పుడైతే మనం ఒకచోట కూడి అక్కడి నుంచి ఉడికించుకొని తినడం వచ్చిందో అప్పుడు ఈ స్ట్యూస్ ఎలా వచ్చాయంటే, స్టేక్ కావచ్చు, అంటే మీట్ బాగా మంచి మీట్ అంతా కోసుకొని కాల్చుకొని తిన్న తర్వాత మిగిలిన ఎముకలు, మాంసము, అలాగే ఆ కూరగాయలు ఇట్లాంటివన్నిటిని కూడా మిగిలిన వాటిని ఇట్లాంటివి పెద్ద పెద్ద చంక్స్ కింద కోసేసి పొయ్యి దగ్గర ఒక కుండ లాంటి వాటిల్లో వేసేసి, దాన్నే స్ట్యూ అంటారు. అలాంటి కుండ లాంటి వాటిలో వేసేసి నీళ్లు పోసేసి ఎక్కువసేపు ఉడికించేవాళ్ళు అనమాట. ఈ స్టోరీ చెప్తాను నేను, మీకు కంటిన్యూ చేస్తాను. మైదా పిండి వేసుకుందాం. ఎక్కువసేపు ఉడికిస్తూ ఉంటే బాగా స్లోగా ఉడికి ఆ రసమంతా ఆ నీళ్ళలోకి వచ్చి నీళ్ళు చాలా రుచికరంగా తయారవుతాయి. పదార్థాలన్నీ మామూలుగా ఎముకలు ఇట్లాంటివన్నీ అంత తినడానికి యోగ్యంగా ఉండకపోయినా కూడా
ఈ స్ట్యూ తయారు చేసుకున్నప్పుడు ఆ రుచి మాత్రమే ఈ నీళ్ళలోకి వచ్చి దాంట్లో ఉన్న పోషకాలు కూడా నీళ్ళలోకి వచ్చి హెల్దీ డిష్ అయ్యేదన్నమాట. ఆ విధంగా స్ట్యూస్ మొదలయ్యాయి అనేది ఒక రకమైన చరిత్ర చెప్తోంది. ఇవి కూడా అంతే. ఇప్పుడు ఈ స్ట్యూస్ అనేటివి ఒక ఫ్యాషన్ అయినా వీటికి ఆద్యం అక్కడి నుంచి ఉంది. అంత పాత వంటకాలు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ బ్లూబెర్రీస్ వేస్తున్నా. డ్రైడ్ బ్లూబెర్రీస్. మైదా పిండి వేసిన తర్వాత ఎక్కువ బర్న్ అవ్వకూడదు, నల్లగా అయిపోకుండా వేయించుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్లో. తర్వాత వాటర్ వేసుకోవాలి. మాడిపోయిందంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అప్పుడు మంచిగా రాదు. ఈ లోపే వేసుకోవాలి. రూ ప్రిపరేషన్ అంటాం దీన్ని. యూరోపియన్ క్విజిన్లో బాగా విరివిగా వాడుతూ ఉంటారు. పర్ఫెక్ట్ టెక్స్చర్. సీజనింగ్ కాస్త మిరియాల పొడి వేసుకుంటున్నాము. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం. వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. చికెన్ స్టాక్ ఉండి కనుక అది యాడ్ చేసుకోగలిగితే ఇక్కడ వాటర్ బదులు మరింత టేస్టీగా ఉంటుంది. దట్ ఆల్సో యూ కెన్ డూ. రైట్, చక్కటి చికెన్ అండ్ బ్లూబెర్రీ స్ట్యూ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.